అప్పట్లో అంతా గోల్డ్, గోల్డ్, గోల్డ్ అనేది ఆ టైంలో ఎట్లా మోటివేషన్ మీకు ఈ వెండి బిజినెస్‌లోకి రావాలని? వరల్డ్ వైడ్ పెద్ద దందా అయిపోయింది. ఒకప్పుడు అసలు దీని గురించి చర్చే లేదు. ఈ రోజు బంగారం కంటే ఎక్కువ వెండి గురించే చర్చ జరుగుతుంది. ఏ మార్పులు జరిగాయి? ఇప్పటి సిల్వర్ అంత ఈజీ ఏం కాదు అది ప్రయాణం. కరోనా వచ్చి దెబ్బ పడుతుంది. ఆడ కూడా నలిగినాం. ఈ రోజు వెండి ధర ఏకంగా రూ. 2,10,000. కలలో కూడా మనం అనుకొని ఉండనంత పెద్ద ధర ఇది. మరి వెండి రేట్లు ఇంతగా ఎందుకు మండిపోతున్నాయి? మరి ఈ సమయంలో సామాన్యుడు వెండి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా? తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. జంట నగరాల్లో ఆయన ఒక వెండి వెన్నెల ప్రపంచాన్నే సృష్టించాడు. అందరూ బంగారం కొనాలనుకునే టైంలో ఆయన వెండి వైపు చూశారు. అందరూ వ్యాపారం చేస్తుంటే ఆయన కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. మరి 3.5 దశాబ్దాల అప్రతిహత విజయం, ఒక వెండి వెన్నెల ప్రపంచం. అదే అక్షయ జ్యువెలర్స్. మరి ఆ అక్షయ జ్యువెలర్స్ విజయ గాథ ఏంటి? 3.5 దశాబ్దాల క్రితం ఆయన మొదలుపెట్టినప్పుడు ఏమనుకొని అసలు మొదలుపెట్టారు? ఎందుకంటే బంగారం తప్ప మనం ఏది ఆలోచించని రోజుల్లోనే వెండితో ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తి ఆయన 3.5 దశాబ్దాల క్రితం. ఎలా చేయగలిగారు? మరి ఈరోజు వెండి మార్కెట్ పరిస్థితి ఏంటి? వెండి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా? ఎందుకంటే వెండి గురించి ఆయనకు తెలిసినంతగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మరెవరికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. మీకు అది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో వెండిని ఒక విజన్‌లో చూసారు కాబట్టి. సో, ద గ్రేట్ రవి గారు, ఆ వెండి వెన్నెల ప్రపంచం అక్షయ జ్యువెలర్స్ అధినేత రవి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మన సందేహాలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? ఫైన్. సూపర్. యా. సో ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. యా. 35 ఇయర్స్ చిన్న విషయం కాదు. yes. వెండి ప్రపంచంలో ఇది ఒక తిరుగులేని రికార్డ్. యా. యా. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇంత దూరం ఈ ట్రావెల్? మీకు కూడా స్వాగతం అండి. you, బిఎస్ sir. టాక్ షో మీ పేరు విన్నాము. సార్ థ్యాంక్ యూ ఇని సార్. మీరు మీ దగ్గర మనం బిఎస్ టాక్ షోలో పాల్గొనాలని ఎప్పటి నుంచో ఉండింది. థ్యాంక్ యూ సో సార్. అది ఇవాళ మొదలైంది. సార్ సో ఈ మన వెండి ప్రపంచంలో అంటే 35 ఇయర్స్ బ్యాక్ అండి. ఎప్పుడైతే మనం ఇంటర్ ఫెయిల్ అయిందో అచ్చా. అప్పటి నుంచి నేను ఈ బిజినెస్ లైన్లోకి వచ్చేసాము. ఓహో. సో బెంగళూరులో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది. అచ్చా మీకే ఉండే. 35 ఇయర్స్ బ్యాక్ మా అంకల్స్ వాళ్ళది. అచ్చా. సో అక్కడి నుంచి మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వెండి వస్తువులు, పూజా వస్తువులు కానీ, డిన్నర్ సెట్లు కానీ, ఇంకా గిఫ్టింగ్ ఐటమ్స్ కానీ ఓకే. అన్నీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకము, కొత్త కొత్త డిజైన్లు మా దగ్గర తయారయ్యేటివి. ఎవ్రీ 3 మంత్స్ వన్స్ మనం మార్చిస్తుండేవాళ్ళం డిజైన్లు కానీ అది అచ్చా. కానీ. సో అలా మనము బెంగళూరులో స్టార్ట్ అయింది. ఇది ప్రస్థానం హైదరాబాద్ వరకు సప్లై వరకు మనం బయలుదేరినాం. మీరు ఎట్లాగో బిజినెస్ కుటుంబం మీది. ఉమ్. అప్పట్లో అంతా గోల్డ్, గోల్డ్, గోల్డ్ అనేది తప్పిస్తారు కదా! ఇప్పటికైనా అట్లనే అవును. ఉంది. కానీ మీరు అసలు గోల్డ్ రూట్‌నే మార్చేసారు. వెండి వైపు మార్చేసారు మొత్తం. అవును. అంటే ఏంటి మీకు ఆ టైంలో ఎట్లా మోటివేషన్ మీకు ఈ వెండి బిజినెస్‌లోకి రావాలని? అప్పట్లో మనకి వెండి అంటే ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ అప్పటి ముందు నుంచి ఉందండి. అచ్చా. ముందు రాజుల కాలం నుంచి కూడా మనం 2000 ఇయర్స్ బ్యాక్ కూడా ఓకే. రాజుల దగ్గర సిల్వర్ ప్లేట్స్ కానీ, కంచాలు కానీ, బిందెలు కానీ అవన్నీ ఉండేటివి. హ్మ్. సో అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం సిల్వర్ గురించి కానీ, గోల్డ్ గురించి కానీ. సో మనం ఒకటే లైన్ ఎంచుకున్నాం, సిల్వర్. మనం హోల్సేల్ చేయాలని. హోల్సేల్ అంటే షాప్లకు తిరిగి తిరిగి మనం ఆర్డర్ తీసుకొని చేయడం ఇవన్నీ. హ్మ్. అప్పటి నుంచి అయినా ఇప్పుడైనా కూడా హైదరాబాద్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండే. అచ్చా. ఇప్పుడైనా లేదు. సో బెంగళూరులో ఉంది కాబట్టి మనకి బెనిఫిట్ అది. అక్కడి నుంచి మనం ఇక్కడ సప్లై చేయొచ్చు అని స్టార్ట్ అయింది. అప్పుడు చిన్నగా మనం ఒక 20 షాపులు, 10 షాపులు అట్లా 50 షాప్స్, అచ్చా, 100 షాప్స్ వరకు మనం సప్లై ఇచ్చాం ఓహ్! వావ్! హైదరాబాద్కి. ఓకే. సో ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ మనం ఇది సప్లై చేసేది, మళ్ళీ కలెక్షన్ తీసుకుపోయి బెంగళూరులో మళ్ళీ హ్మ్. వెండి కొని మనం తయారు చేసేది. వావ్! సో ఆ టైంలో మనకి 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తే 15 కేజీ సిల్వర్ వచ్చింది. బా! మనం స్టార్ట్ చేసినప్పుడు 1 లాక్ ఇన్వెస్ట్ చేసినాం. సో 15 15 కేజీస్ అప్పుడు వచ్చింది.
దాన్ని మనం రొటేషన్ కొన్ని వేల కిలోలు మనం కన్వర్ట్ చేసినాం. ఇది ప్రొడక్షన్ లాగా దాన్ని రొటేషన్ చేసి హోల్‌సేల్‌లో 3%, 5% ప్రాఫిట్ వచ్చినా సరే వేల కిలోలు మనకి స్టాక్ అనేది వచ్చింది. వావ్! స్టాక్ అనేది వస్తే మనం మెల్లగా మనం రీటైల్ రంగంలోకి అప్పుడే 2015లో పెద్ద షోరూమ్ అనేది పెట్టాము. ఓకే. 1000 కేజీస్ తోటి. సో, అది మనకి కొంచెం బ్యాక్ డ్రాప్ అయింది. ఎక్కడ అంటే డిమానిటైజేషన్ ఈ టైము ఇంకా మనకేమైందంటే ఎక్సైజ్ డ్యూటీ అని ఒకటి వస్తే ఆ! 3 మంత్స్ ఇది స్ట్రైక్‌లో షాపులన్నీ మూసేశారు. ఓకే. సో, అప్పుడు ఆ మూమెంట్‌లో 3 మంత్స్ ఏది నడవలేదు. అన్ని బిజినెస్ ఫ్యాక్టరీలు అన్నీ అందరూ లాస్‌లో వచ్చాయి. ఓకే. దాని తర్వాత డిమానిటైజేషన్ 3 మంత్స్ కూడా బిజినెస్ నడవలేదు. అవును. ఆ నోట్లు అది ఇది అనుకోని అంతే గదా! అవును. అందులో నడవలేదు కాబట్టి 6 మంత్స్ ఎఫెక్ట్ అయిపోయింది. 6 మంత్ టు బాగా. 8 మంత్స్ ఆ ఇయర్ మొత్తం ఎఫెక్ట్ అయింది. అప్పట్లోనే మనము షాపింగ్ మాల్ అనేది ఓపెన్ చేసినాం. హైదరాబాద్‌లో ట్విన్ సిటీస్‌లో అతి పెద్ద షాపింగ్ మాల్ 4 ఫ్లోర్స్‌ది. ఆ! ఆ మూమెంట్‌లో మనకి అది నడవలేకపోయింది. అబ్బా! సో, అది ఇమ్మీడియేట్‌గా మనం క్లోజ్ చేసేసినాం. చాలా పెద్ద దెబ్బ తిన్నారైతే. ఆ దెబ్బ నుంచి కోలుకొని మళ్ళా మనం ఓల్డ్ షోరూమ్ లాగా దాంట్లోనే నడిపించి ఇప్పుడేం చేసినామంటే ఆ జనరల్ బజార్‌లో ఉండే ఫస్ట్ మనం. మహంకాళి టెంపుల్ దగ్గర అవును. ఉండి చిన్నగా ఉండే అక్కడ మొదలైన మన ప్రస్థానం. హ్మ్. కస్టమర్ హెవీగా వచ్చుట్ల నేను పెద్ద షోరూమ్ చేసిన. పెద్ద షోరూమ్ చేస్తే మార్కెట్ సహకరించలే. ఇంకా గవర్నమెంట్ రూల్స్ ఆ! ఇవన్నీ ఆ! వచ్చినాయి కదా! అప్పట్లో తెలంగాణ ఇష్యూ చాలా ఉండేది. అబ్బా! అదొక్కటి దెబ్బతింది. 2014, 15లో అవును. తెలంగాణ ఇష్యూలో అల్లా నలిగిపోయింది అవును. మార్కెట్. హ్మ్. సో, అప్పుడు నేను ఆ షోరూమ్ అనేది మూసేసి తర్వాత ఏం చేసినాం జనరల్ బజార్‌లో చిన్న షాప్ అది నడిపించినాం. ఆ! ఆ షాపింగ్ మాల్ మూసేసి. తర్వాత మళ్ళా మెయిన్ రోడ్‌కి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు ప్యాట్రీ సెంటర్‌లోనే అతి పెద్ద చెన్నై షాపింగ్ మాల్ పక్కనే మనకి ప్లేస్ దొరకట్ల. అందులో 5 ఇయర్స్ నుంచి అందులో రన్ చేస్తున్నాం. అంత ఈజీ ఏం గాలా మీ ప్రస్థానం ప్రయాణం. మధ్యలో ఆర్‌పార్ అట్లా గట్టిగానే అయితుంది. తగిలింది. సో, గానీ సిల్వర్‌లోనే మళ్ళా మనం మెట్టుకుంటూ వచ్చినాము. ఓకే. లాస్ట్ 2022లో 50,000 ఉంది సిల్వర్ రేట్. అవును. కరోనా. కరెక్ట్. కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. అప్పుడు అవును. మార్కెట్ లేదు. అబ్బా! ఆ ఆ! మొమెంట్‌లోనే మనం ఎస్‌డి రోడ్ షోరూమ్ అనేది స్టార్ట్ చేసినాము. ఆడ గూడా నలిగినాం. హ్మ్. లేదని గాదు. అవునా? తర్వాత 1,00,000 అయింది. అబ్బా! ఆ! 1,00,000 అయింది. ఉక్రెయిన్ వార్ అని ఇదని అదని అవును. ఇవన్నీ వచ్చినాయి. మళ్ళా ఏమైంది మన గవర్నమెంట్ మారింది. అవును. అవును. అందులో గూడా దెబ్బలు మళ్ళా తింటాయి. దెబ్బలు. సో, ఇలా నడుచుకుంటూ ఆ! వస్తుంటే అంత ఈజీ ప్రయాణం ఏం గాదు. ప్రయాణం ఏం గాదు. వా సిల్వర్ అనేది మనము ఎప్పటికి నా చేతులలో 1000 కిలోలు 100 కిలోలు ఎప్పుడు డీలింగ్ ఉండే ఉంటది. ఇప్పటికి గూడా సిల్వర్ ఎవ్రీడే నా సేల్స్ 50 కిలోలు, 30 కిలోలు ఉండే ఉంటది. వావ్! ఆ ఓకే. టైం నుంచి ఈ టైం నుంచి వండర్‌ఫుల్. మనం ఎంత లాస్ వచ్చినా, ఎంత పొడగొట్టుకున్నా మళ్ళా మనం గెయిన్ అయితేనే ఉంటాము. ఉంటారు. ఉన్నాం అందులో. ఓకే. సో, ఇలా నడుస్తున్న వేళలో ఇప్పుడు సిల్వర్ ఏమైందంటే 1 ఇయర్‌లో 1,00,000 అనేది పెరిగింది. అవును. 1 ఇయర్‌లో 1,00,000 పెరిగింది. సో, ఇది ఏందంటే మనం చూస్తున్న ఈ 30 ఇయర్స్ ప్రయాణంలో సిల్వరు ఈ స్థాయిలో. 2008లో ఒకసారి 80,000కొచ్చింది. ఓకే. 12,000 నుంచి 80,000 ఎళ్ళింది. ఓకే. మళ్ళా అక్కడ మనకొక మళ్ళా కరప్షన్ అనేది హ్మ్. 50,000 డౌన్ అయింది. ఓకే. ఆ మూమెంట్‌లో కూడా చాలా మంది కొన్నోళ్ళున్నారు. ఎవరైతే హోల్డ్ చేసుకోనికి కాలేదో వాళ్ళు లాస్ లాస్ అయినోళ్ళున్నారు. అయింది. ఆ! సో, ఇలాంటి టైంలో సిల్వర్ అనేది ఎప్పుడు అంటే 30, 40% పెరుగుతుంది. ధన్‌మన్ 50% పడేస్తారు. పడేస్తారు. అది వోలంటైల్ వరల్డ్ వైడ్ నడుస్తుంది. ఓకే. వరల్డ్ వైడ్ ఇది పెద్ద దందా అయిపోయింది ఇప్పుడు. అవును. అవును. పెద్దోళ్ళు దీని ఎనకాల ఉంటారు. ఓకే. ఇండియాలో గాని, ఫారిన్‌లో గాని. వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. అచ్చచ్చ! కావాలన్నప్పుడే వాళ్ళు అమ్ముతారు. ఓకే. ఎప్పుడో ఇట్లా అప్పు తెచ్చి కొని ఇట్లా అమ్మేయాలి అని వాళ్ళకుండదు. వాళ్ళ దగ్గర ఎక్స్‌ట్రా స్టాకు ఎక్స్‌ట్రా మనీ ఉంటేనే ఇవన్నీ చేస్తారు వాళ్ళు. సో, అలా వాళ్ళకి బెనిఫిట్ అయితది ఈ బిజినెస్‌లో. సో, నేనేం చెప్తున్నానంటే సిల్వర్ అండ్ గోల్డ్ మీ దగ్గర ఉంది అనుకోండి. ఒక లిమిటెడ్ పెట్టుకోండి. ఓకే. ఓకే. ఒక లిమిటెడ్ మీ లాకర్‌లో ఉండొచ్చు. యాస్ పర్ ఇండియన్ రూల్ ప్రకారం ఒక ఒక ఇంటికి ఒక 850 గ్రామ్స్ గోల్డ్ అనేది ఓకే. ఉంచుకోవచ్చు. అంతే. అంటే అట్లాగే సిల్వర్ గూడా ఒక 5-10 కేజీస్ వరకు మీరు పెట్టుకోవచ్చు. విత్ ఓకే. బిల్ అన్ని. విత్ బిల్ ఉంటేనే. బిల్ మీ దగ్గర ఉంటేనే మీరు పెట్టుకోండి. ఓకే. సో, అది అడ్వైజబుల్. కరెక్ట్. మీ దగ్గర ఎక్స్‌ట్రా గోల్డ్ గాని ఉంటే అది సేవింగ్ పర్పస్ ఓకే. మీకు సేవింగ్ అవును. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మీకు యూజ్ అయితది. అవును. అది నేను వద్దనను. ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి.
మీ ఇంట్లల్లో మీకు ఏది కావాలన్నా సిల్వర్ ఐటెమ్ మనం తయారు చేసి ఇస్తాం. మీకు ఓపిక ఉంటే క్వాలిటీ అనేది ఇస్తాం. ఆర్డర్ తయారు చేసామనుకోండి క్వాలిటీ అనేది ఇస్తాం. మీకు 92.5 హ్మ్. సిల్వర్ అది కావాలి మ్యాక్స్ స్వచ్ఛత కదండి అది మాక్సిమం. మాక్సిమం స్వచ్ఛత అదేనే. అదే వండర్ఫుల్. దాని మించి తయారైతే కాదు. కాదు. అయితది గానీ వెయిట్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు 1 కేజీ తయారయ్యేది 2 కేజీ పెట్టుకోవాల్సొస్తది ఓహ్! బడ్జెట్. అచ్చచ్చచ్చా! సో, క్వాలిటీ ఎక్కువ కావాలంటే అది కావాల్సొస్తది. ఓకే. మీరేమన్నా ఆర్డర్ మనకి ప్లేస్ చేస్తే మీకు ఓపిక ఉంటే మీరొక 15 డేస్ దాన్ని ఇచ్చేయాలనుకుంటే మీరు బెస్ట్ క్వాలిటీ అనేది మా దగ్గర తీసుకుంటారు. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్‌లో క్వాలిటీ ఉండదు. రిటర్న్ వాల్యూ రాదు. అది ఇది అని టాక్ ఉంది గదా! మా దగ్గర అట్లా గాదు. మా దగ్గర ఇవాళ కొన్నారా మీకు 90% రిటర్న్ వాల్యూ బిల్ మీద ఉంటది. ఓహో! మీరెప్పుడొచ్చినా 90% వస్తది. హ్మ్. ఇది 35 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. ఎవరికైనా సహాయం వాళ్ళకి ఇమ్మీడియేట్ కావాలనుకున్నోళ్ళకి మనం రిటర్న్ బ్యాక్ చేసాం. ఓహ్! ఈ సిల్వర్‌లో ఇది గ్యారంటీ మనం ఇస్తున్నాము. ఇంకా మీరు అనుకున్న మోడల్ ప్రకారం మనం తయారు చేసి ఇస్తాం. యాక్చువల్‌గా అక్షయ జ్యువెలర్స్ నిజంగా ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది. మంచి వైబ్ ఉంది. అక్షయ. యాహ్! యాహ్! అంటే ఎప్పటికీ తరిగిపోనిదని. హ్మ్. సో, ఈ పేరు ఎలా పెట్టారు? అంటే మీ పిల్లల పేర్లా? ఏంటసలు దీని స్టోరీ ఏంటసలు? అక్షయ్ అనేది ఇప్పుడు మనం అప్పట్లో ఇది అక్షయ అనే ఒక డే వస్తది చూడండి. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. ఓహ్! అప్పట్లో లేదండి అది. అచ్చా! లేదు. 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 అది మనం పేరు పెట్టుకున్నాక తర్వాత స్టార్ట్ అయిందది. ఓకే. అది మనకి ఇలా అయితదని కూడా తెలీదు. అక్షయ తృతీయ అనేదొస్తది. ఇలా ఆ రోజు సేల్ ఎక్కువుంటది. అది కొంటే అక్షయ తృతీయ రోజు కొంటే ఇది ధనం అనేది లేదు సిల్వర్, గోల్డ్ అనేది ఆహ్, డబల్, త్రిబుల్ అయిపోతది. ఇట్లా అన్ని ఊహాగానాలు తర్వాత వచ్చినాయి. అవును. అవును. అంతకుముందు అది లేకుండే. అప్పుడే మనం స్టార్ట్ చేసినాం. అచ్చా! మీకు అప్పుడే తెలుసా అక్షయ తృతీయ అనేది? అహా! తెలీదు. ఆ! తెలీదు. అంతకుముందే మనం స్టార్ట్ చేసినాం. ఆ! 35 ఇయర్స్ కింద అది మాకు గూడా తెలీదు అక్షయ తృతీయ ఓకే. వస్తది అని. అవును. అది అట్లా క్రియేట్ అయింది. ఓహోహో! క్రియేట్ అయినాక ఒక 20 ఇయర్స్ నుంచి అది నడుస్తుంది. సార్ ఇంకొకటి ఒకప్పుడు రాజుల కాలంలో ఉండేదేమో గానీ వెండికి డిమాండ్. మామూలు జనసామాన్యంలో అయితే గజ్జెలు, పట్టీలు, వెండి అంటే అంతవరకే తెలుసు. చిన్న చిన్న ఆర్నమెంట్స్ తప్ప పెద్దగా ఎవరు వెండి చేసుకునేవాళ్ళు కాదు. అలాంటిది మీ షాప్‌లో కొన్ని వందల, వేల వెరైటీస్ ఉంటాయి. అవును. రూ. 80 నుంచి లక్షల రూపాయల దాకా. అవును. ఇంత పెద్ద వైడ్ వెరైటీ ఎలా క్రియేట్ చేయగలిగారసలు? ఈ విజన్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇది మనము క్రియేట్ చేస్తూనే ఉంటామండి. ఇదే కొత్త కొత్త మోడల్స్ అని ఇప్పుడు లైట్ వెయిట్ ఐటెమ్స్ అని ఆ! ఒక మోడల్ ఉందనుకోండి అది దాన్ని మార్చి మళ్ళా చేయడము. మళ్ళా జనాలకేందంటే క్యూరియాసిటీ ఒక ఇంటికి ఒక 10 కిలోలన్నా ఉండాలి. ఆ! వాళ్ళు ఎవరైనా ఇంటికొచ్చినా ఒక గెస్ట్ వస్తున్నప్పుడు నువ్వు 6 ప్లేట్లు వాళ్ళకి చూపిస్తే అది అందం వేరే ఉంటది. అందులో అంతే కదా! బౌల్స్‌లో మనం స్వీట్ గాని, అది గాని ఇస్తే అవును. దాని అందం వేరే ఉంటది కాబట్టి జనాలేందంటే ఒకటేసారి కొనకుండా మెల్లమెల్లగా కొనుక్కుంటున్నారు మా హ్మ్. దగ్గర. అవును. వచ్చిన కస్టమర్ రిపీటెడ్ ఉంటారు. ఓకే. ఈసారి ప్లేట్లు కొనుక్కున్నారు. నెక్స్ట్ టైమ్ బౌల్స్ కొనుక్కుంటారు. నెక్స్ట్ టైమ్ గ్లాసులు వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎలా రిలీజ్ అయితే అలా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనకేంటంటే డిమాండ్ ఉంది కాబట్టి మనం కూడా క్యూరియాసిటీగా కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూ ఇలా నడిపిస్తున్నాం. రైట్ సార్. అంటే కొనే వాళ్ళ అభిరుచులు ఏమన్నా మారాయా? అప్పటికి ఇప్పటికి ఓ 35 ఇయర్స్‌కున్న ఇప్పటికి ఎలా మారాయి అసలు? ఇది సిల్వర్ కొనేటోళ్ళు కూడా చాలా ఆశ ఉంటదండి సిల్వర్. ఓకే. ఈవెన్ మెన్ కూడా మినిమమ్ ఒక 5 కిలోలు పెట్టుకోవాలి అనుకుంటుండు. హ్మ్. లేడీస్ అనుకోవడం వేరు. మెన్ కూడా ఇయాల రేపు అనుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళేం జేసుకుంటారు సార్? అబ్బాయిలేం జేసుకుంటారు? అది ఇది సేవింగ్స్. ఓకే. ఓకే. లాకర్‌లో ఓహ్! పెట్టేయడం, మళ్ళా రేట్ వచ్చినప్పుడు అమ్మడం. అచ్చా! ఇలా మెన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఓకే. సిల్వర్‌కి. ఇంతకుముందు చివరికి లేడీస్‌కి ఉండేది. త్రిశూలాలు గూడా తయారు జేస్తారు మీరు. యాహ్! ఇలాంటి త్రిశూలము. ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చా ఇవి? లే ఇది టెంపుల్‌కండి ఇది. అచ్చా! టెంపుల్ కోసం. టెంపుల్ ఇప్పుడు ఇది అయ్యప్ప స్వామి ఇప్పుడు ప్రతి టెంపుల్‌లో ఈశ్వరుడి దగ్గర గాని, మన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర గాని ఇది యెస్. ఉంటది. ఓహ్! ఇది అన్ని టెంపుల్స్‌కి అవసరం. ఆ! సో, ఇలాంటివన్నీ మనం ఆర్డర్ మీద చేస్తాం. టెంపుల్‌కి కావాల్సిన అన్నీ చేస్తాం మనం. అవునా? ఏది ఒక గణపతి అనుకోండి, ఫేస్ గాని, ఆ! దాని లడ్డు గాని, చేతిలో లడ్డు, హ్మ్. కడుపు, బొజ్జ అన్నీ కాళ్ళు, చేతులు అన్నీ కలశాలు సిల్వర్‌వి. అన్నీ. మళ్ళా ఆ గణపతిది ఎలా ఉందో అలా మొత్తం మోల్డ్ చేసి, ఆ! దాన్ని డై తయారు చేసి, ఒక వర్కర్ ఎళ్లి చూసుకొని మెజర్‌మెంట్స్ దాన్ని 1 మంత్‌లో డెలివరీ ఇస్తాం. ఓకే. అలానే చాలా టెంపుల్స్‌కి తయారు చేపించాం. ఓహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. చాలా టెంపుల్స్. ఒక్కొక్క టెంపుల్ మినిమమ్ 20-30 కేజీస్ ఉంటాయండి. ఓహ్! వండర్‌ఫుల్. వెల్ నోన్ టెంపుల్స్ ఉన్నాయనుకోండి 30 కేజీస్, 40 కేజీస్ వరకు వాళ్ళ దగ్గర
సిల్వర్ అనేది అప్పట్లోనే నుంచి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రేట్ పెరిగింది కానీ అప్పటి నుంచి కూడా ఉన్నాయి. వెండి. హ్మ్. ఒకప్పుడు అసలు దీని గురించి చర్చే లేదు. అవును. ఈరోజు బంగారం కంటే ఎక్కువ వెండి గురించే చర్చ జరుగుతుంది. యెస్ అండి. అసలు అంతర్జాతీయంగా ఏ మార్పులు జరిగాయి? ఇంత చర్చ ఎందుకొస్తుంది అసలు? గోల్డ్ అనేది చాలా పెరిగిందండి. గోల్డ్ కూడా. అది అది సో అందరు మ్యారేజెస్ ఎవరి వాళ్ళకి గుర్తుండిపోతుంది అవును. గోల్డ్. ఎందుకంటే ప్రతి మ్యారేజ్లలో గోల్డ్ పెట్టుకుంటూ వచ్చారు పాత కాలం నుంచి. అవును. సో అదే విధంగా సిల్వర్ కూడా పెట్టుకుంటూ వచ్చారు. ఓకే. సో ఇప్పుడేమైతుందంటే సిల్వర్ ఎందుకు వచ్చింది అంటే సిల్వర్లో జ్యువెలరీ తయారైతుంది. ఓకే. మెయిన్ థింగ్. ఇప్పుడు గోల్డ్ రేటు 1 crore అయిపోయింది కేజీ. అవును. అవును. ఇప్పుడు కేజీ సిల్వర్ 2 lakhs లో ఉంది. 1 lakh ఉండే 2 lakhs ఉంది. అవును. అవును. సో అందులో మనం జ్యువెలరీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ట్రెండ్. అవును. చేంజ్ అయింది. ఇప్పుడు గోల్డ్ బ్రహ్మాండంగా. కొనలేం. అవును. కొనలేని పరిస్థితి ముందుకెళ్ళిపోయింది. అవును. సో ఇప్పటి సిల్వర్ వచ్చే తరాలకి గోల్డ్. ఆహాహా! ఓకే. ఓకే. ఇది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తెలుసుకుంటే హ్మ్. అందరికీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అది సిల్వర్ కొనుక్కుంటే ఎలా ఉంటదనేది అందరూ చూసుకోవచ్చు. సార్ ఇప్పుడంటే మామూలుగా పెళ్ళిళ్ళు ఇంతకుముందు మనకు తెలిసిందేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే గోల్డ్ రేట్లు పెరుగుతాయి, సిల్వర్ రేట్లు పెరుగుతాయి అని అనుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు అది కూడా పోయింది. మొత్తం ఎవ్రీడే పెరుగుతూనే ఉంది. రైట్. అంటే సోలార్ ప్యానెల్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కూడా వెండి వాడుతున్నారా? అవును. ఎందుకు ఇంత ఇంత డిమాండ్ పెరగడానికి అది కూడా ఒక రీజనా? అవునవును. ఇప్పుడు సిల్వర్ అనేది రెస్ట్ రాదు సార్. ఓకే. ఇప్పుడు అచ్చా! ఇప్పుడు మొబైల్స్‌లో వాడుతున్నారు అది కాబట్టి ఓకే. మనకు రెస్ట్ అనేది రాక అది పాడవకుండా ఉంటది చాలా ఏండ్లు. అచ్చా! అచ్చా! ఫోన్‌లు అచ్చా! కూడా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ మొబైల్స్ ఎట్లా వస్తున్నాయి. ఈవెన్ కార్లు కూడా. కార్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇది కార్స్ వస్తున్నాయి ఆ! కదా! ఆ! దాంట్లో కూడా సిల్వర్ వాడతారు. ఓకే. ప్రతి ఎలక్ట్రానిక్‌లో ఇప్పుడు సిల్వర్ వాడుతున్నారు. అచ్చా! ఒకటి. ఇంకోటేంటంటే వరల్డ్ వైడ్ సిల్వర్‌ని కొని పెట్టుకుంటున్నారు. మళ్ళా అది రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటురు. తగ్గినప్పుడు కొనుక్కుంటురు. ఓకే. సో, ఇలా అయితుంది కాబట్టి మార్కెట్‌లో దానికి ఒక ఆహా! వాల్యూ అనేది వచ్చేసింది ఇప్పుడు సిల్వర్‌కి. ఓకే. సిల్వర్‌కి ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ గూడా గోల్డ్ లాగా ఎళ్ళిపోవచ్చు. గోల్డ్ ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు గూడా. అంటే మీ అంచనా ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇంతుంది గదా! వెండి రేట్లు. రాబోయే ఒక 1, 2 ఇయర్స్‌లో లేదంటే ఒక 5 ఇయర్స్‌లో ఎట్లా ఉంటుంది వెండి రేటు? మా అందాజైతే ఇంకా 5 ఇయర్స్‌లో ఇంకా 3-4 లాక్స్. అబ్బా! 4 లాక్స్ అయితే 5 లాక్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓడియమ్మ! ఆ! సో, ఇలాంటి ఆహ్, ముందు నుంచి మనం చూసుకుంటూ వచ్చాం కాబట్టి 35 ఇయర్స్ నుంచి ఇంకా 5 ఇయర్స్‌కి ఏమవ్వచ్చు అనేది ఇప్పుడే మనం అంచనా ఏస్తున్నాము. ఓకే. సో, అది తగ్గుతుంది గానీ అప్పుడప్పుడు మళ్ళా పెరిగేదైతే పక్కా ఉందండి. ఎందుకంటే భూమి అనేది పెరగదు. అవును. భూమిలో ఉన్న మెటల్ గూడా పెరగదు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అదైనా అయిపోతది. నాకదే భూమి అయినా డౌటు. ఆ! అంటే వెండి గనులలో వెండి ఏమైనా తగ్గిపోతుందా? తగ్గుతుంది. దొరకట్లేదా? అహా! దొరుకుతుంది. ఆ! ఇప్పుడు అది ఎప్పుడైనా ఒక ఫ్యూచర్‌కి అయితే తగ్గుతుంది గదా! అవును. గోల్డ్ అయినా ఒక లెవెల్ వచ్చినప్పుడు అది ఆగిపోవచ్చు. ఓకే. సో, భూమి ఎట్లాగా పెరగదో, ఆ! ఇది గూడా అట్లాగే అయిపోయే ఛాన్సెస్ గూడా ఉంటది. ఓకే. ఓకే. భూమి మీద మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము? సో, మళ్ళా మనకు భూమి పెరగదు గాబట్టి, ఉన్నదే ఉన్న దాంట్లో మనం అందరూ పంచుకోవాలి గాబట్టే, అంతే గదా! భూమి అవును. మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అవును. భూమిలో ఉన్నది గూడా అయిపోతది. ఓకే. అంతే అది గూడా అదెట్లా చిన్న లిమిటెడ్ ఖనిజమే గదా! అది గూడా. అవును. ఆ! సో, దానికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. హుహు. ఇంకొకటేందంటే, గోల్డ్, సిల్వర్ ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లల్లో గాని, సేవింగ్ గాని అంటే, ఒక వార్ అనేది వచ్చిందనుకోండి. అవును. వార్ అనేది వచ్చినప్పుడు, ఇప్పుడు ఉక్రెయిన్‌లో వార్ వచ్చింది. అక్కడ ఇండియన్స్ మనోళ్ళున్నారు. అవును. వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందనుకోండి, వాళ్ళు బయట పడ్డట్టు. అవును. ఎలాగంటే, ఇప్పుడు ఉక్రెయిన్ కరెన్సీ తీసుకొని నువ్వు పారిపోయి ఇండియాలో వచ్చి అది అమ్ముతాంటే ఎవరు కొనరు. కొనరు గదా! ఎందుకంటే అది పోయింది. కరెక్ట్. దెబ్బతిన్నది. అవును. సో, ఇక్కడేందంటే గోల్డ్ ఉందనుకోండి. అదే గోల్డ్ సేవింగ్. ఒక ఎక్కడైనా పట్టుకోమను. ఇక్కడైనా పనికొస్తది. ఎక్కడైనా పనికొస్తది. ప్రపంచంలో ఎక్కడ పోయినా పనికొస్తది. చైనాకెళ్ళి అవును. అమ్మండి, జపాన్‌కెళ్ళి అమ్మండి, మీరు అమెరికా ఎళ్లి అమ్మండి. కరెక్ట్. ఎక్కడైనా మీకు పైసలు మీకొచ్చేస్తాయి. అవును. సో, దిస్ ఈస్ ద కార్డ్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ సేవింగ్స్ ఈస్ ఇంపార్టెంట్. నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి సార్. హ్మ్. నేను వెండి కొనాలా? బంగారం కొనాలా? ఎందుకంటే నాకు దేని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్‌ఓఐ ఎక్కువ గిట్టుబాటు అవుద్ది నాకు. అలా అంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం సిల్వర్ అండి. అవునా? ఇప్పుడు చూస్తే సిల్వర్. అదేలెండి. ఇందాక మీరు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అడిగితే గోల్డ్ అనేటోళ్ళం. అవును. ఇప్పుడు మాత్రం సిల్వర్ అండి. ఎందుకంటే ఒక గోల్డ్ ఒక లెవెల్‌కెళ్ళిపోయిందండి. ఓకే. ఇంకా అది ఇంకా కొంచెం పెరిగి ఆగిపోవచ్చు. సిల్వర్‌కి ఇంకా లెవెల్ రాలేదు. ఓకే. అన్‌లిమిటెడ్. ఇప్పుడు గోల్డ్ దగ్గరికి రావాలంటే 1 crore 1 కేజీ అవ్వాలి సిల్వర్. అవును. సో, అది రీచ్ అవుతదేమో చెప్పలేం. మళ్ళా గోల్డ్‌కి ఎలా వచ్చిందో సిల్వర్‌కి అలా రావచ్చు. సో, ఆ!
అన్లిమిటెడ్ ఉంది సిల్వర్ కి. సూపర్ సూపర్. ఇప్పుడు మీరు బోల్డంత ఛాన్స్ కొనాలనుకుంటే ఉంది. సిల్వరే బెటర్. అవునా? యా కానీ రవి గారు, సిల్వర్ కొనాలంటే ఒక టెన్షన్ చాలా మందికి ఏంటంటే, బంగారంకి వచ్చినంత ఇంట్రెస్ట్ రిటర్న్ రాదు. అమ్మేటప్పుడు చాలా అంటే అది ఎక్కువ రేట్ రాదు. ఆభరణాల రూపంలో అట్లా తీసుకున్నప్పుడు వేస్ట్ అయిపోద్ది అనేది ఒక భయం ఒకటి ఉంది. ఒకటి ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే కడ్డీల రూపంలో కొనాలా వెండిని, కాయిన్స్ రూపంలో కొనాలా, ఆభరణాల రూపంలో కొనాలా? ఇది తప్పండి. మీకు అవసరం ఏదుంది? మీకు ఇంట్లో మీరు భోజనం చేయాలనుకుంటున్నారా? రైట్. వెండి ప్లేట్లలా. సో అది మీకు మంచిది, ఆరోగ్యానికి మంచిది, దేహానికి మంచిది. ఇంకా ఏదైనా మన బాడీలో ఉన్నది కూడా క్లీనప్ చేస్తుంది సిల్వర్ అవును. అనేది ఉంది కాబట్టి మీరు అవసరం ఉంది అంటే ప్లేట్లు చేయించుకోండి. రైట్. ప్లేట్ల మీద తరుగు ఎక్కువ తీయం. ఓకే. 90% అండ్ 10% తీస్తాము. అచ్చా. దానికి ఇచ్చేస్తాం. ఇంకా చిన్న చిన్న గిఫ్ట్లు అట్లాంటి ఏదైనా స్పెషల్ ఐటమ్ కొనుక్కుంటారు అనుకో 20% తీస్తాం. 15% పోతుంది. ఓకే. మీ ఇంట్లో వాడుకునే వస్తువులు, పూజ వస్తువులు ఇవన్నీ మీరు చేయించుకోండి. బెటర్ ఆప్షన్. రైట్. ఇవన్నీ ఉన్నాయంటే సిల్వర్ బార్ కొనుక్కొని పెట్టండి. అది అచ్చచ్చా. సిల్వర్ బార్ కొనుక్కొని పెడితే మీకు రీసేల్ వాల్యూ ఇమ్మీడియట్ మార్కెట్లో పైసలు వస్తాయి. హుహు. సో తరుగేం ఎక్స్ట్రా పెద్దగా ఉండదు. ఎక్స్ట్రా ఉంటే మీ దగ్గర అది చేసుకోండి. ఓకే. సూపర్ సూపర్. అది కూడా ఒక లిమిట్, ఒక 5 to 10 కేజీస్ వరకు విత్ బిల్. అచ్చా. మీ ఓకే. దగ్గర ఎక్కువ ఉంది, ఒక 100 కేజీస్ ఉంది అనుకోండి, అది మీ దగ్గర పెట్టుకోకండి. అది మాలాంటి వాళ్ళ షాప్ వాళ్ళకి ఇవ్వండి. మీకు మా దగ్గర ఏం ఆఫర్ ఉందంటే పర్ కేజీ సిల్వర్కి 2000 రూపీస్ రెంట్ లాగా మనం మీకు పే చేస్తాం. అచ్చా. ఎవ్రీ మంత్ పే యూ ఫర్ రెంట్ ఫర్ 1 కేజీ సిల్వర్ 2000 రూపీస్. ఇంకా మీ దగ్గర 850 గ్రామ్స్ కంటే గోల్డ్ ఒక ఫ్యామిలీలో ఎక్కువ ఉంది అనుకోండి, గోల్డ్ అది మీ దగ్గర పెట్టుకోకండి. ఆ ఓకే. గోల్డ్ తీసి ల్యాండ్ అన్న కొనుక్కోండి. రైట్. రైట్. లేదు గోల్డ్ మాలాంటి వాళ్ళ జ్యువెలరీ షాప్లో ఎవరికైనా ఇస్తే ఇవ్వండి. మీకు మా దగ్గర కూడా గోల్డ్ కూడా ఆఫర్ ఉంది. అచ్చా. పర్ 100 గ్రామ్కి 18,000 రెంట్ ఎవ్రీ మంత్ మనం కస్టమర్కి ఇస్తున్నాం. ఆ! మనం ఈ వెండి బంగారం మీద ఎందుకు చేస్తున్నామంటే మనం బ్యాంక్ లోన్ వెళ్ళట్లేదు, ఓకే. బ్యాంక్ వాళ్ళకి మనం కట్టట్లేదు, మన కస్టమర్లకే మనం కట్టుకుంటాం. వాళ్ళు నెలకి ఇంత ఏదో కొనుక్కుంటుంటారు కదా, వాళ్ళు వస్తూనే ఉంటారు మా షాప్, అవును. అంతే కదా! వాళ్ళకే మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం దాన్ని. సో మీకు వాళ్ళకి ఏంటంటే ఒక లాకర్ లో ఉన్నట్టుంటది, కరెక్ట్. ఒక ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది ఇన్కమ్ దీంతో. వస్తది. వండర్ఫుల్. వండర్ఫుల్. ఇంకా ఇంకా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి, 100 గ్రామ్ గోల్డ్ ఉంటే నేను ఒక దగ్గర టైఅప్ అయినా ORR RRR ఉంది కదా, అవును. అక్కడ మీకు ల్యాండ్ ఇప్పిస్తాము. 100 గ్రామ్ గోల్డ్కే 167 స్క్వేర్ యార్డ్స్ విల్లా ఫ్లాట్ మీరు కట్టుకోవచ్చు రేపే. ఓహో! విత్ రోడ్స్, మీకు లైటింగ్స్ అన్ని రెడీ ఉన్నాయి. ఊరు పక్కనే ఉంది, మళ్ళీ ఏడడం అడవిలా కాదు. అచ్చా. అలాంటి నేను ప్లేస్ చూస్ చేసుకున్నా. 100 గ్రామ్స్ గోల్డ్కి నేను ఒక ఫ్లాట్ అనేది ఇస్తాము. సూపర్. ఇంకా మీకు RRR రింగ్ రోడ్లో హైదరాబాద్లో కావాలనుకోండి, 200 గ్రామ్ గోల్డ్ ఇస్తే మీకు వీకెండ్ హోమ్ అనేది తయారు చేసింది ఇస్తాం. ఆ! జస్ట్ 200 గ్రామ్ గోల్డ్. ఓకే. మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటే ల్యాండ్ కొనుక్కోండి. ఓకే. లేదు మీకు రెంట్ కావాలా ఎవ్రీ మంత్ అది తీసుకోండి. మా దగ్గర ఇన్ని ఆఫర్లు వావ్! ఇవి ఈ 3 మంత్స్ నుంచి నడుస్తున్నాయండి. సో మా కస్టమర్లకు కానీ, మా శ్రేయోభిలాషులకు కానీ ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా తీసుకోండి మా దగ్గర నుంచి. నిజంగానే. ఎందుకంటే బంగారం ఇంట్లో పెట్టుకుంటే రోజు భయమే మనకి. ఆ, అదేదో భూమి రూపంలో పెట్టుకుంటే హ్యాపీ కదా! నిశ్చింతగా పడుకోవచ్చు. దొంగల భయం లేదు. ఆ, ఆ! ఇంకా దీని రేట్లు పెరుగుతా ఉంటాయి. పిల్లలకి అదొక ఆస్తిలాగా పనికొస్తది. అవును, అదే మన ఇంట్లో ఉందనుకోండి, తాకట్టు పెట్టి ఏదో కొనుక్కోవాలనిపిస్తది. అదే కదా. దానికంటే ల్యాండ్ కొనుక్కోవడం బెటర్. ఈ ఐడియా చాలా బాగుంది సార్. నిజంగా. అవును. ఇప్పుడు మీరన్నట్టు 5 ఏళ్లలోనే 4 లక్షలు అంటున్నారు. ఉమ్, ఒక 10 ఏళ్ళు అంటే అది ఎక్కడదో నాకు తెలిసి 10 లక్షలు అవుద్దేమో చెప్పలేం కదా! చెప్పలేం. చెప్పలేం సో పరిస్థితి. ఈ గోల్డ్ గనుక వెండి గనుక ఇప్పుడు కొని పెట్టుకుంటే ఉమ్. అది ఒక 10 ఏళ్ల తర్వాత మన పిల్లలకు ఒక మంచి ఆస్తిలాగా మారుద్దా వెండి? ఆ, ఎందుకు? ఇప్పుడు అప్పుడెప్పుడో కొన్నారు గోల్డ్ 10 గ్రాములు, అవును. 100 గ్రామ్స్. ఇప్పుడు అది మనకి ఫ్లాట్ రావట్లే. యెస్. అప్పుడు 3 లక్షలకు 2 లక్షలకు కొనింటారు. ఓహ్! ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఫ్లాట్ వస్తది. అవును. ఇప్పుడు ఫ్లాట్ కొనాలంటే, కరెక్ట్. కరెక్ట్. అప్పట్లో ఫ్లాట్ కొనాలంటే కష్టం కదా. ఇప్పుడు ఈజీగా కొనొచ్చు. ఇప్పుడు ఈజీగా ఆ బంగారం తోటి ఫ్లాట్ అదే. కొనుక్కుంటారు. అవును, సో అవును. గోల్డ్ అండ్ సిల్వర్ రెండును ఆ! బాగా పనిచేస్తాయండి. సేవింగ్స్ చేయండి, తర్వాత ల్యాండ్ కొనుక్కోండి. సో మామూలుగా డిజిటల్ గోల్డ్ అట్లా వస్తున్నాయి కదా ఇప్పుడు. అట్లా డిజిటల్ సిల్వర్ కూడా ఉంటుందా? ఓన్లీ ఫిజికల్ గానే కొనాలా సిల్వర్‌ని? డిజిటల్ సిల్వర్ కూడా మనం ప్లాన్ చేస్తున్నామండి. అది అవునా? మా ఫ్యూచర్ లో ఇప్పుడు షార్ట్లీలో మాది లాంచ్ అవుతది ఓహ్! డిజిటల్ సిల్వర్ అనేది. హ్మ్. సో మా దగ్గర స్టాక్ ఉంటది ఎప్పుడు. ఇప్పుడు డిజిటల్ అంటే ఎక్కడనో బాండ్ తీసుకొని మీరు ఎన్నో
ఇంట్లో పెట్టుకుంటే అది ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు. అవును. మాది 35 ఇయర్స్ నమ్మకం కాబట్టి మీ Yes. బాండ్ మీ దగ్గర ఉంటది. సిల్వర్ ఎప్పుడైనా మా దగ్గర ఉంటది. అది. రెడీగా. అలా ఎళ్లి ఇలా తెచ్చుకోవచ్చు. కేజీస్ ఆఫ్ సిల్వర్ ఎప్పటికి రెడీ ఉంటాయి. యెస్. యెస్. సో, అలా ఎళ్లి ఇలా తెచ్చుకోవచ్చు కాబట్టి మా దగ్గర ప్లాన్ చేయండి. డిజిటల్ గోల్డ్ కూడా డిజిటల్ గోల్డ్ అండ్ డిజిటల్ సిల్వర్ 2 ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో, అది నెక్స్ట్ ఫ్యూచర్ రాబోతుంది. మన వెండి వెన్నెల ప్రపంచం అక్షయ్ జ్యువెలరీస్ లోపలికెళ్దాం. యెస్. సో, మేము బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఆ! నేనెందుకు ఇక్కడికే రావాలి? అక్షయ్ జ్యువెలర్స్‌కి ఎందుకు రావాలి? అంటే మీకున్న యూఎస్‌పీ ఏంటి? ఏంటి స్పెషల్? మా దగ్గర అంటే స్పెషాలిటీ అండి. ఇప్పుడు మనకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి మనం ప్రొడక్ట్స్ రైట్. అనేది పెడతాం. ఓకే. వచ్చే కస్టమర్‌కి గిఫ్ట్ కావాలా? హ్మ్. వాళ్ళు గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలా? హ్మ్. లేదు ఇంట్లోకి ఏదైనా చేయించుకోవాలా? ఓకే. ప్రతి దానికి మనం కరెక్ట్ వాళ్ళకి పాయింట్ బట్టి వాళ్ళకి సజెషన్ అనేది చేస్తాం. రైట్. 2. ఫస్ట్ థింగ్. ఆ! లేదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలా? దానికి సజెషన్ చేస్తాం. లేదా అమ్ముకోవాలా? దానికి చేస్తాం. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఇంకా సర్వీస్ అండి. హ్మ్. ఇప్పుడు మనం ఎవ్రీడే సర్వీసెస్ 11:00 షాప్ తెరిస్తే 9 వరకు ఉంటది. వాళ్ళు ఓకే. పాలిష్ చేయించుకోవాలన్నా, రిపేర్ చేయించుకోవాలన్నా, అచ్చా! దాన్ని రీప్రొడక్షన్ చేయించుకోవాలన్నా, ప్రతి దానికి సర్వీసెస్ మనం అప్పటి నుంచి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నాం. ఓకే. క్వాలిటీ? క్వాలిటీ మీరు మా దగ్గర కొన్నప్పుడు మా బిల్లు అది అన్నీ ఉందనుకోండి 90% రిటర్న్ వాల్యూ ఇస్తున్నాం. క్వాలిటీ చెక్ అంటే ప్యూరిటీ విషయంలో ప్యూరిటీ విషయంలో మీకు కొంచెం ఏదైనా టైం ఉందనుకోండి 92.5 విత్ సర్టిఫికేట్ తోటి హాల్మార్క్ సర్టిఫికేట్ తోటి మీకు డెలివరీ ఇస్తాం. అచ్చా! హాల్మార్క్ సర్టిఫికేట్ ఉంటుంది దీనికి గూడా. హాల్మార్క్ సర్టిఫికేట్ ఉంటది. ఓకే. దాంతోటి డెలివరీ ఇస్తాము. అది మీరు ఎక్కడ అమ్మినా 92.5 ఇయ్యాల్సిందే ఎవరైనా ఇస్తారు. అచ్చా! మీకు అది ఈ సిల్వర్ కొనుక్కున్నారనుకోండి. ఇప్పుడు ఆ! ఇది 92.5 త్రిశూలం. అచ్చా! ఓకే. ఇది టెంపల్ కోసం ఆర్డర్ ఇచ్చారు చేసాం. అవును. సో, ఇది వాళ్ళు ఎప్పుడు అమ్ముకున్నా వాళ్ళకి 92.5 సిల్వర్ తోటి వాళ్ళకి అమౌంట్ సో, వస్తుంది. బయట మోసాలు జరిగే అవకాశం ఉంటది గదండీ! ప్యూరిటీ విషయంలో. ప్యూరిటీ విషయంలో సిల్వర్‌లో అయితే ఉంటదండి. ఎందుకంటే అది మనం ప్రతీదీ చెక్ చేయం గదా! కరెక్ట్. కరెక్ట్. అలా అవును. అయ్యి చాలామంది నో మేకింగ్, నో వేస్టేజ్ అని చాలా ఆ! డిస్కౌంట్ అని, అదని, ఇదని కొంటున్నారు గానీ, హ్మ్. హ్మ్. రిటర్న్ వాల్యూస్ అది తెలవదు. హ్మ్. రిటర్న్ వాల్యూస్ తెలవదు. అంటే ఇప్పుడు మీరు బంగారానికి చెకింగ్ ఉంటది గదా సార్ మన షాప్‌లో. అట్లా వెండికి గూడా ఉంటుందా? వెండికి గూడా ఉంటది చెకింగ్. చెక్. క్వాలిటీ చెక్ వెండికి గూడా ఉంది. ఎప్పటినుంచో ఉంది. ఉందా? ఓకే. మీరు మీ దగ్గరున్న ఏదైనా ఓల్డ్ ప్రోడక్ట్ అన్నీ తెస్తే, ఆ! మనం హాఫ్ అన్ అవర్‌లో మెల్ట్ చేసి, ఇది ఇంతే ప్యూరిటీ ఉంది. ఓహ్! 80%, 90% అనేది ఒక సర్టిఫికేట్ వస్తది. అచ్చా! ఓకే. దాంతో ప్రకారం మనం తీసేసుకుంటాం దాని హ్మ్. వాల్యూ. ఓకే. 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 అలా కట్టిస్తాం. సార్ మీ షాప్‌లో చూసాను నేను యాంటిక్ జ్యువెలరీ. ఆ! చాలా అద్భుతమైన పనితీరు ఉంటదసల. యాహ్! ఎట్లా సాధ్యం? ఎక్కడ చేపిస్తారు ఇవన్నీ? మీ ఓన్ మేకింగ్ ఉందా? ఎట్లా? మనకంటూ ఇప్పుడు అప్పటినుంచి మనం ఉన్నాం ఇదే లైన్‌లో కాబట్టి, స్పెషల్ వర్క్ ఎక్కడ తయారైతే ఫస్ట్ మనకు వస్తదండి. అచ్చా! అచ్చా! ఓకే. ఫస్ట్ మనకు చూపిస్తారు. అన్న ఇది ఎట్లుంది ఆ! చూడండి. ఆ! సో, దాని మీద మనం వర్కౌట్ చేస్తే అది మార్కెట్‌లో సేల్ అనేది అయితది. ఓకే. నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 200 ప్రొడక్ట్స్ నేనే రిలీజ్ చేసిన మార్కెట్‌లో. బా! అంటే ఇప్పుడు ప్లేట్ ఉంది. ఒక తాంబలం లాంటిది ఉంటుంది. కింద ఎలిఫెంట్స్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ హైదరాబాద్‌కి నేనే చేసిన. ఓకే. అక్కడెక్కడో తయారైంది ఆ! చెన్నైలో. అక్కడి నుంచి నేను హైదరాబాద్‌కి ఫస్ట్ ఒక 20 ప్లేట్స్ తెచ్చాము. అది ఇప్పటివరకు ఎన్నో లక్షల ప్లేట్స్ అంత బాగా నచ్చాయి. కొన్ని మోడల్స్ అలా ఉంటాయి. రైట్. అట్లాగే మామూలుగా ఒకప్పుడు వెండి అంటే దీపపు కుందెలు, గ్లాసులు ఎక్కడో చాలా రిచ్ పర్సన్స్ అయితే ప్లేట్స్ అట్లా ఉండేది కదా! హ్మ్. ఇప్పుడు అసలు హోమ్ డెకార్‌లో వెండి అనేది ఒక భాగం అయిపోయింది. ప్లేట్స్ కావచ్చు, ఎన్నో చిన్న వెండి బౌల్స్ కావచ్చు. అసలు ఎన్నుంటాయి ఇట్లాంటియి? అంటే వెండిలో హ్మ్. ఒక ఇంటికి కావాల్సిన ఏమేమి సామాన్లు దొరుకుతాయి వెండితో? ఒకటండి ఒక మ్యారేజ్‌కి నేను ఇచ్చాను. 50 కేజీస్ 50 కేజెస్. అన్నీ సిల్వర్ ఆర్టికల్. ఆ! వాళ్ళు పెద్ద పోస్ట్‌లో ఉన్నారు. ఓకే. గవర్నమెంట్ పోస్ట్‌లో వాళ్ళకి బాగా అన్ని బిల్లుతోటి విత్ 92.5 షీల్ తోటి 50 కిలోలు డిన్నర్ సెట్, పూజ సెట్ అన్నీ చేపిచ్చిచ్చాం. ఏ టు జెడ్. ఇక వావ్! వాళ్ళు కూర్చునే ఇది పెళ్ళికి కూర్చునే ఇవి కూడా ఆ! ఇది పీటలు ఆ! అట్లాంటియన్నీ 50 కిలోలు ఆడ బిల్ అయింది. ఇంట్లో వస్తువులు అంటే మామూలు డైనింగ్ టేబుల్ ఏమేమి ఉంటాయి? అంటే ఆ! ఏమేమి కొనొచ్చు? అలా మనము డిన్నర్ సెట్ అంటే భోజనంకి 6 ప్లేట్లు, 6 గ్లాసులు, 6 స్పూన్లు, ఆ! జగ్గు, ఓకే. మళ్ళా రైస్‌కి ఒక పెద్ద బౌలు ఆ! 1 కేజీది. ఓకే. మళ్ళా సాంబార్‌కి, కర్రీస్‌కి
ఇంకా పెరుగుకి చట్నీకి అవిటికి అవునా? చిన్న చిన్న బౌల్ విత్ క్యాప్ తోటి అవునా? వస్తుంది. ఇంకా కట్లరీస్ అన్నిటికీ స్పూన్లు, గరిటలు, ఆ! అన్నంది రైస్ స్పూను. సో ఇవన్నీ తయారు చేపిస్తాము. అన్నీ రెడీ ఉంటాయి రైస్ మీకు. స్పూన్ గూడా. యా ఇంకోటి మీరు ఏదైనా ఒక ప్లేట్ డిజైన్ అనుకున్నారు అనుకోండి, అన్నిటికీ అదే డిజైన్ వచ్చేలా కూడా తయారు. రైట్. అట్లాగే ఈ కాలం అమ్మాయిలు నిజంగా ఎందో మరి ఇది కొత్త ట్రెండ్ అనుకుంటా. అమ్మాయిలు గూడా వెండి జ్యువెలరీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అవును. వాళ్ళ కోసం ఏం కలెక్షన్ ఉంది మీ దగ్గర? గోల్డ్ అనేది చాలా రేట్ ఎక్కువ. మన ఇండియన్స్ ఫారిన్లో కూడా ఉంటున్నారు. అవును. సో వాళ్ళకి భయం ఉంటుంది, గోల్డ్ తీసుకుపోవాలి, తీసుకురావాలి, ఆడ పెట్టుకోవాలి అని తలకాయ నొప్పి. అవును. అందుకే ఏం చేస్తున్నారంటే సిల్వర్ జ్యువెలరీ తీసుకెళ్తున్నారు. ఓకే. గోల్డ్ జ్యువెలరీ ఇక్కడనే పెట్టేస్తారు లాకల్లా. అచ్చచ్చా! సిల్వర్ జ్యువెలరీలు కొనుక్కుంటున్నారు, ఓకే. అవి తీసుకెళ్తారు. దానికి ఎక్కువ కాస్ట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉంది. హ్మ్. అది నెక్లెస్ వచ్చేసి 55,000 నుంచి 60,000 పడుతుంది. ఇంత పెద్ద హార్ అచ్చా! 150 గ్రామ్ ఉంది, సిల్వర్ది, ఆ! గోల్డ్ పాలిష్ వేసింది. అది మనం గోల్డ్లో చేస్తే 20 lakhs. అట్లాగే రాసుల వారీగా జాతకం ప్రకారం గూడా వెండి ఆభరణాలు ఉంటాయా సార్? రాసుల పరంగా అట్లా జాతకం పరంగా? జాతకం పరంగా కూడా ఉంటాయి. మనము స్టోన్స్ ఉంటాయి కదా, ఆ! చేతులకు పెట్టుకునే రింగ్స్ కానీ అవన్నీ కూడా సిల్వర్లో కూడా తయారు చేస్తాము. అచ్చా! సిల్వర్ కాకపోతే గోల్డ్ పాలిష్ కూడా వేస్తాము. అచ్చా! గోల్డ్ తయారు చేయమంటే గోల్డ్ కూడా తయారు చేసి ఇస్తాం. ఆ! రింగ్స్ కానీ కొందరు ఇప్పుడు 7 వరాల నగాలు అంటారు కదా, అవి కూడా మొత్తం సిల్వర్లో తయారు చేస్తాం. అచ్చా! మీరు చేస్తారు. ఒకరోజు రూబీ, ఒకరోజు ఎమరాల్డ్, 7 కలర్స్ ఆఫ్ స్టోన్స్ తోటి నగలు వావ్! సిల్వర్లో కూడా తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది నడుస్తుంది. 7 వరాల నగలు ఆ! ఇప్పుడు కొనుక్కోవాలంటే 2 కిలోలు గోల్డ్ కావాలి. అంతే గదా! ఇప్పుడు సిల్వర్లో అది 7 వరాల నగలు మన తయారైపోయి హ్యాపీగా అఫోర్డబుల్‌గా చేసుకోవచ్చు. అదే కదా. చాలా మంది లేడీస్ సార్ ఇంట్లో వెండి వస్తువులు కొనగానే అబ్బా వద్దు బా నల్లబడిపోతాయి ఉట్టిగానే నా వల్ల కాదు వాటిని తోమాలి నానా కష్టాలు అంటుంటారు. అసలు నిజంగా వెండి అలా నల్లబడడానికి కారణం ఏంటి? స్వచ్ఛతలో లోపమా లేదంటే ఇంకేదన్నా లే, ప్రాబ్లమ్? స్వచ్ఛతం అనేది కాదండి. వెండి అనేది మా స్కిన్ లాంటిది. ఓకే. మనం రోజు ఒక వారం రోజులు స్నానం చేయకపోతే మనం ఏమైపోతాం? అవును. సో స్కిన్ మనది ఎట్లనో వెండి స్కిన్ కూడా అలా ఉంటుంది. ఓకే. సో పొల్యూషన్ అబ్జర్షన్ అవుతుంది. మన మనుషులకు ఉన్న గుణం అదే, వెండికి ఉన్న గుణం అదే. సో మీరు దీన్ని మనం రోజు స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటాం లేదా? అంతే కదా. సో అది కూడా సిల్వర్ కూడా అంతే. రోజు దాన్ని కడగండి, అది కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉండకపోతే అడగండి. రోజు కడిగితే అచ్చచ్చా! కడగాలి. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా వెండి నల్లబడకుండా ఉండడానికి? వెండి నల్ల పడకుండా అంటే యూస్ చేయకుండా ఇట్లా కవర్లలో వేసి పెడితే యూస్ చేయకుండా నల్ల కాదు. ఓకే. పొల్యూషన్ అనేది రాదు. అచ్చా! ఓకేనా? హ్మ్. ఇలా ఏదో నల్లగా అయింది, ఇది క్వాలిటీ బాగాలేదని కాదు. అట్లా కాదు. ఇది నాకు కవర్ క్లారిటీ లేకపోవడం కావాలి. అది నల్లగా అవుతుంది. ఓకే. రోజు కడగకపోవడమే నల్లగా అవుతుంది. అచ్చా! రోజు కడిగితే ప్రాబ్లం లేదు ఇక. లేదు, ఒక భోజనం కంచం తీసుకోండి, ఆ! రోజు ఎట్లయినా భోజనం కడుగుతాం. చేస్తాము. అవును. సో అది మీరు భోజనం చేస్తుంటే అది నీట్గా ఉంటుంది. ఇంకా దాన్ని కడుగుతుంటే ఇంకా షైనింగ్ వస్తూనే ఉంటుంది. అచ్చచ్చచ్చా! ఇన్సైడ్ మొత్తం షైనింగే. సో సార్ తిన్నాక మళ్ళీ కవర్లో జుట్టు పెట్టాలా మీరు లేదంటే? మీద బ్లాక్ ఉంటుంది స్కిన్ కానీ మొత్తం లోపల వైటే, ఎప్పుడు సిల్వర్. అచ్చా! మీరు ఎంత డీప్ వెళ్ళినా వైట్ ఉంటుంది, ఓకే. ఓకే. నల్లబడిపోవడం అంటే ఏముండదు. ఏముండదు. ఈ మధ్య కాలంలో సార్ కార్పొరేట్ కంపెనీలు కూడా గిఫ్ట్స్‌ని మార్చేసినాయి. ఒకప్పుడు ఏదేదో వస్తువులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వెండి కాయిన్స్ అట్లా ఇస్తున్నారు కదా. సో మీకు ఈ కార్పొరేట్ వాళ్ళ కోసం మీ దగ్గర ఉండే వెండి కలెక్షన్ ఎలాంటిది ఉంది? మా దగ్గర కార్పొరేట్ వాళ్ళ కాయిన్స్ కూడా తయారు చేస్తాము. Okay. వాళ్ళకి డై తయారు చేస్తాము. వాళ్ళ కంపెనీ కానీ లోగో కానీ వేసి ఒక 10 grams, 5 grams, 3 grams, 100 grams వరకు డైస్ ఉంటాయి. ఓకే. డైస్ తయారు చేస్తాం. ఆ! వాళ్ళు ఏదే కంపెనీ అంటే 3 days టైం ఇస్తే చాలు, అవును. అది తయారైపోతుంది. తర్వాత కాయిన్స్ ఒక డై తోటి మనం 1000 కాయిన్లు వేసుకోవచ్చు. అచ్చచ్చచ్చా! నువ్వు ఓకే. ఒక డై అనేది ఒక 50 years వరకు కావాలంటే ఉంటుంది. ఆ! దాన్ని అట్లా కాపాడుకుంటుంటే ఎవ్రీ ఇయర్ అదే డై తెచ్చి మీరు ఇస్తే మనం అచ్చా. మీకు దీపావళికి కానీ మీరు ఏదైనా ఎక్స్ట్రా మీరు సేల్ చేసినప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే సిల్వర్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ గిఫ్ట్ హ్మ్. ఫర్ నవడేస్. ఓకే. ఓకే. అట్లాగే సార్ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఈ మధ్య వెండిలోనే ఇస్తున్నారు చాలా మంది. అవును. మీ దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కోసం? రిటర్న్ గిఫ్ట్స్లో మా దగ్గర 150 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. 150 నుంచి 150 రూపీస్. దేవుళ్ళు అయ్యి ఇంకా 50 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసినాము. 50 రూపీస్కి మీకు ఓన్లీ లేయర్స్ ఉంటుంది ఓకే. సిల్వర్ది, లోపడంతా మొత్తం వేరే మెటల్ ఉంటుంది. సో ఆవు దూడ ఒక 2-3 ఇంచెస్ ఆవు దూడ కూడా మీకు 200 రూపీస్కి వచ్చేస్తుంది.
సో మీద మాత్రం సిల్వర్ లోపల వేరే కాపర్ అచ్చా, అట్లా అచ్చా, ఆహాహా. వచ్చింది ఓ, గిఫ్టింగ్ కోసం. ఓకే, ఓకే. సో అవి ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తుంది. ఇప్పుడు మ్మ్. 4 ఇంచెస్ బాలాజీ అనుకోండి, అవును. 150కే ఇస్తాం. అది ఆ, మీద మొత్తం సిల్వర్, లోపల కాపర్ వేరే వస్తూ ఉంటుంది. ఒరిజినల్ సిల్వరే పైన. ఒరిజినల్ స్కిన్ మొత్తం సిల్వర్ ఉంటుంది. అచ్చా, 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 ఓకే. సో ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ మా దగ్గర కొన్ని వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళకి ఏది కావాలో సెలెక్షన్ చేసుకుంటారు. పీసెస్ ఎన్ని కావాలంటే మా దగ్గర రెడీ ఉంటే ఇస్తాం, లేదు ఆర్డర్ మీద 15 days లో తయారు చేసి ఇచ్చేస్తాం. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా పెరిగిపోయింది. మ్మ్. అందరూ ఆన్లైన్లో కొంటున్నారు. సో సిల్వర్ కూడా ఆన్లైన్లో కొనడం మంచిదా, వచ్చి షాప్లో ఫిజికల్గా చూసి కొనడం మంచిదా? ఇప్పుడు మీరు వెల్ నోన్ షాప్ ఉందనుకోండి, ఓకే. ఆల్రెడీ మీరు 10 times కొన్నారు, ట్రస్ట్ ఉంటే Trust ఓకే. ఉంటే మీరు అదే షాప్లో ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఓ, ఇప్పుడు మాకు యూఎస్లో ఉన్న కస్టమర్ వీడియో కాల్లో కొనుక్కొని వాళ్ళ గెస్ట్ ఉంటారు కదా, ఇక్కడ ఫంక్షన్లు ఉంటాయి కదా, గిఫ్టింగ్ మా ద్వారా ఓ, పంపించేస్తారు. అరే మనం బాగుంది. ర్యాపిడో బుక్ చేస్తాం, లేదంటే మా మనిషి వెళ్ళి వాల్యుబుల్ ఉందనుకోండి, అంతే కదా, అవును. మా ఒక మనిషి వెళ్ళి ఆడ సేఫ్గా వాళ్ళకి గిఫ్ట్ అందించి వస్తాడు. బ్యూటిఫుల్. వాళ్ళు అక్కడి నుంచి కూడా హ్యాపీ అవుతారు. అంతే కదా. ఎలా? మనకుందా సార్ ఆన్లైన్ సర్వీస్ ఉందా మనకి? ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆన్లైన్లో మనకు వెబ్సైట్ అదంతా ఉందా? ఆ, ఓకే. అక్షయ ఆన్లైన్ ఇన్ అని కొడితే అచ్చా, మీకు వెబ్సైట్ ఆన్ అయిపోతుంది. మా ఇన్స్టాగ్రాము అక్షయ్ ఆన్లైన్. ఆన్లైన్ ఓ, కొత్తగా ఉంది. ఆన్లైన్ ఆన్లైన్ కాదు, ఆన్లైన్. ఆన్లైన్ ఎందుకు పెట్టాలి అంటే అందరు లైన్ పెడుతున్నారు కాబట్టి మనం లిన్ అని పెట్టుకున్నాం. లిన్ అని పెడితే కొంచెం చేంజెస్ అవును. ఉండాలని పెట్టాము. చాలా బాగా అది అందరికి మైండ్ లో ఉండిపోతుంది లిన్ అనేది. సో మీరు ఆన్లైన్ లిన్ అని కొట్టగానే మీకు అందులో ప్రోడక్ట్స్ 500 ప్రోడక్ట్స్ రెడీగా కనిపిస్తాయి మీకు. అన్ని ఓకే. సైజు, రేటు, దాన్ని విడుతూ అన్నీ రాసి ఉంటాయండి. మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీరు అందులోనే పేమెంట్ చేసేయచ్చు, మీకు డెలివరీ వచ్చేస్తుంది. అచ్చా, 2 days లో డెలివరీ అయిపోతుంది ఆన్లైన్లో. సో ప్రస్తుతం మరి ఇయర్ ఎండ్ సేల్ ఏమన్నా పెట్టారా? ఏం ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గర? అక్షయ్ జ్యువెలర్స్ ఇయర్ ఎండ్ సేల్ ఇప్పుడు మా దగ్గర అంటే ఒక 3 months అండి. లాస్ట్ 2 months బ్యాక్, ఇప్పుడు డిసెంబర్ కదా, అవును. లాస్ట్ వనభోజనం అని చేసాము. ఓకే. వనభోజనంలో మా కస్టమర్లకి ఆఫర్ ఇచ్చాం. ఓకే. వనభోజనంకి రాండి తీసుకెళ్తాం. సో 4 బస్సులు జనాలు వచ్చారు. వస్తే మనము మనమే టైఅప్ అయిన ఒక ల్యాండ్కి తీసుకెళ్ళి అక్కడ Okay. వనభోజనం చేపించాము. Okay. అక్కడ ఆఫర్లు చెప్పాము. ఏంటంటే మీ దగ్గర ఎక్స్ట్రా గోల్డ్ ఉంటే మాకు ఇవ్వండి, మీకు ఒక ఇది 167 square yards ఇక్కడ మీకు రాసిస్తామని. ఓకే. సో దానికి కొంచెం కన్వర్ట్ అయ్యారు. కొంచెం ఎక్స్ట్రా గోల్డ్ ఉన్నోళ్ళే కన్వర్ట్ అవుతున్నారు. అంతే కదా, అవును. కన్వర్ట్ అవుతారు. ఉమ్. సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ, ఆ, పర్ కేజీ సిల్వర్కి 2000 rupees రెంట్ ఇస్తున్నాం ఓకే. ఆఫర్. ఓ, ఇంకా పర్ 100 grams 18,000 రెంట్ ఇస్తున్నాం మనం. అంటే మనం రెంట్ అనేది మీరు మా దగ్గర పార్కింగ్ చేసినందుకు మీకు వస్తుంది. ఓహో. సో ఇలాంటి ఆఫర్లన్నీ ఉన్నాయండి. ఎవరికి ఏం కావాలో ఎలా కావాలో యూస్ చేసుకోండి. రైట్. మీ దగ్గర సిల్వర్ సేవింగ్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సిల్వర్ ఏం సార్ స్కీమింగ్. అవి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకున్న నెట్వర్క్లో మనకున్న కస్టమర్లకి ఈజీగా వాళ్ళకి ఇయర్కి ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం సేవింగ్ చేసుకోవాలనేటోళ్ళు మా దగ్గర ఎవ్రీ మంత్ 5,000, 10,000, 20,000 ఓకే. ఇలా స్కీమ్స్ ఉన్నాయండి. 11 monthsకి అయిపోతాయి. అచ్చా, 1 month ఫ్రీ. మనం 20 years నుంచి కూడా 11 monthsకి చాలా మందికి ఇచ్చాం అవును. స్కీమ్ ద్వారా సిల్వర్ అందించాము. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 100 grams గోల్డ్ ఇచ్చారనుకోండి, గోల్డ్ స్కీమ్ కూడా స్టార్ట్ చేసేసాం. ఓ, గోల్డ్కి పోయింది, మీకు ల్యాండ్ వచ్చింది. Okay. సో మళ్ళీ మీకు గోల్డ్ కావాలి కదా, ఎవ్రీ మంత్ 2 grams కానీ 1 gram కానీ మా దగ్గర కొనుక్కోండి. సూపర్. కొనుక్కుంటే మీకు 11 monthskో 33 monthskో మళ్ళీ మీకు ప్యూర్ గోల్డ్ మళ్ళీ మీకు జమ అవుతుంది. గోల్డ్ అయిపోతుంది. మళ్ళీ జమ అవుతుంది. సో మీకు గోల్డ్ పైన ల్యాండ్ వచ్చింది. ఇప్పుడు Okay. గోల్డ్ వస్తుంది, మళ్ళీ ల్యాండ్ కూడా అలాగే ఉండిపోతుంది. ల్యాండ్ కూడా డబల్, ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓ, అంతే కదా. ఇప్పుడు మనం హైటెక్ సిటీలో మనం చూస్తున్నాం, ఎకరం 150 కోట్లు. ఇప్పుడు అదే ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో తక్కువ ఉంది. ఇప్పుడు తక్కువ ఉంది. 2.5 crore ఉంది ఎకరం. అవును. ఇప్పుడు ఆడ కూడా 100 కోట్లు అవ్వచ్చు కదా. అవలీలగా అవుతుంది. వన్స్ ఫ్యూచర్ సిటీ రెడీ అయింది అంటే ఇక దానికి ఆకాశమే హద్దు కదా. అదే కదా. ఇప్పుడు అది ఫ్యూచర్ అవ్వచ్చు. అందుకు మనం ఏం చేయాలి, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. అవును.
సో హై రేట్ వచ్చింది గోల్డ్కి, 100 గ్రామ్ గోల్డ్కి హై రేట్ వచ్చింది. ఈ ఈ గోల్డ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఎట్లా అంటే ల్యాండ్ మీద పెట్టేయాలి. ఇప్పుడు ల్యాండ్ రేట్ తక్కువ ఉంది, అవును ఇదే ఫ్యూచర్ సిటీలో తక్కువ ఉంది రేట్. అవును అవును అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మీకు అది పెరుగుతుంటుంది, మళ్ళీ మీరు గోల్డ్ కొనుక్కుంటుంటే ఇది పెరుగుతుంటది. ఇది మా ఆఫర్స్ అండి. మీ 35 ఏళ్ళ అనుభవం మీది వెండి జ్యువెలరీలో. సో వెండిని ప్రేమించే ప్రేమికులకు అంటే వెండి కొనాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రామిస్ ఏంటి? మనం ఇచ్చేది గ్యారంటీ అండి. ఎనీ టైమ్ మనీ ఇన్ ద మార్కెట్ ఫర్ సిల్వర్. మా దగ్గర సర్వీస్ ఉంటుంది. మీరు మనీ కావాలనుకున్నారు అనుకోండి, మాకు 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే మా దగ్గర ఇంత సిల్వర్ ఉంది, మాకు ఇంత దానికి తగ్గట్టు ఇంత అమౌంట్ కావాలి, 1 డే బిఫోర్ చెప్తే మనం ప్లాన్ చేసి మీకు అందించేస్తాం. దాన్ని కూడా వితిన్ 12 అవర్స్లో మీకు పైసలు అందిపోతాయి. ఇది మన సర్వీస్. సో ఇంకా ఫ్యూచర్లో అక్షయ్ జ్యువెలర్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే పాపం ఇంతకుముందు ఒకటి చేశారు, ఆగిపోయింది, ఇప్పుడు ఇంకేమన్నా భవిష్యత్ ప్రణాళికలు ఏమున్నాయి? అంటే కొత్త బ్రాంచ్లు కానీ ఫ్రాంచైజెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా ఫ్యూచర్ ఉందండి. ఇంకా ఇప్పటికే ఆగిపోలే కదా, ఇంకా నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ తరాలు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఎలా ఐడియాలు వస్తాయి అనే దాన్ని బట్టి ముందుకెళ్తుంది. ఫ్రాంచైజీ కూడా ఇస్తాము, దాని తగ్గట్టు మనకి ఇది ఇన్పుట్ వచ్చింది అనుకోండి, ఫ్రాంచైజీ కూడా. ఎందుకంటే వెండిలో అక్షయ్ జ్యువెలర్స్ కి మించిన సీనియర్ దుకాణాలు అయితే నాకు తెలియదు. సో బ్రాండింగ్ అక్షయ్ మించిన వెండి వెన్నెల ప్రపంచం అనేది నాకు తెలిసి ప్రతి తెలుగు వాడికి తెలిసి ఈ క్యాప్షన్. వెండి వెన్నెల ప్రపంచం ఎలా పెట్టారు ఈ క్యాప్షన్? ఇది ఇలాగే ఒక రైటర్ మాకు ఇచ్చారండి, మీలాంటి రైటరే మాకు ఇచ్చారు. సూపర్ సూపర్. అది మనకి సూపర్ డూపర్ హిట్ అయింది. అవును, కానీ అక్షయ్ జ్యువెలర్స్ అని పేర్లు మాత్రం చాలా మంది పెట్టుకున్నారు, షాపులు రన్ చేస్తున్నారు. కానీ మనం ముందు అప్పటి స్టార్ట్ చేసినాము. ఇప్పటికీ ప్యాట్నీ సెంటర్ లో ఉన్న ఏకైక సిల్వర్ షోరూమ్ అండి అక్షయ్ జ్యువెలర్స్. మీరు వేరే ఎక్కడనో కొని అక్షయ్ అనుకోకండి. ప్యాట్నీ సెంటర్ లో తాజ్ మహల్ హోటల్ పక్కన ఉంది. ఇప్పుడు నో బ్రాంచెస్. సో అది మెయిన్. అది మైండ్ లో పెట్టుకోండి. ఎక్కడనో కొనుక్కొని అక్షయ్ అనుకొని మీరు కొనుక్కుంటే నేను గ్యారంటీ కాను. ఇప్పుడు మా పాత షోరూమ్ల దగ్గర కూడా షోరూమ్లు పెట్టేశారు, 10-20 షోరూమ్లు అయిపోయినాయి. మీరు అక్కడపై కొని అక్షయాలు కొన్నాం అనుకుంటే అది ఎట్లా అవుతుంది? కాదు కదా, మనం గ్యారంటీ కాదు కదా. సో మనం పెట్టిన షోరూమ్లోనే ఇంకోటి షోరూమ్ పెట్టింది పాతయి, అది మనమే అక్షయ అని చెప్పుకుంటారు. సో అలాంటి మార్కెట్లో మీరు మోసపోవద్దు. మీరు మమ్మల్ని సంప్రదించండి. అది ప్యాట్నీ సెంటర్ ఒకటే ఉంది హైదరాబాద్లో, తాజ్ మహల్ హోటల్ దాని పక్కనే ఉన్నాం మనం కూడా. మోసపోవద్దని నేను చెప్తున్నా. సూపర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సిల్వర్ కొనాలా వద్దా అని కొందరు ఊగిసలాడుతుంటారు కదా, వాళ్ళకేం చెప్తారు ఫైనల్ గా? ఇప్పటికంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు సిల్వర్ కొనుక్కోండి. మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే మాత్రం సిల్వర్ కొనుక్కోండి. ఎందుకంటే మీరేం చేస్తున్నారంటే మనీ తీసుకుపోయి సిప్ అని అక్కడెక్కడికో ఫారిన్కి వెళ్ళిపోతున్నాయి పైసలు. ఇప్పుడు మనం ఈడేం చేస్తున్నామంటే సిల్వర్ గోల్డ్ ఫారిన్ లో ఉన్నదాన్ని ఇడికి తెప్పించుకొని పెట్టుకుంటున్నాం. అది సిల్వర్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుందా? ఇప్పుడు మనం పైసలు సిప్ అని వేసినాం, అవి ఏడిపోతున్నాయి పైసలు, ఎక్కడికో కంపెనీకి వెళ్ళిపోతాయి. ఏ కంపెనీ తెలియదు, ఏడిపోతున్నాయి తెలియదు. సో మీరు సిల్వర్ గోల్డ్ కొన్నారనుకో, ఫారిన్ లో ఉన్నదాన్ని మనం తెచ్చి లోపల పెట్టుకున్నాం, మనం గ్రేట్ కదా. సూపర్. అవును, మనం పైసలు కమాయించి వేరే వాళ్ళకి ఇస్తున్నాం, అది గ్రేటా? లేదు మనం పెట్టుకొని మనమే సేవింగ్ చేసుకుని అది గ్రేటా? సార్ ఇది చాలా బాగుంది, ఇంకా అదిరిపోయింది, అదరగొట్టారు అసలు. అదే కదా. రైట్ సార్, మేడంకి మీరు ఇచ్చిన ఫస్ట్ వెండి గిఫ్ట్ ఏంటి? మేడంకి నేనైతే కాళ్ళ పట్టీలు ఇచ్చానండి. అవునా? అప్పట్లో కూడా ఇప్పటికి కూడా కాళ్ళ పట్టీలు మా దగ్గర ఉంటే వెరైటీలు అన్నీ వస్తుంటాయి. అవునా? మా దగ్గర చిన్న పిల్ల బేబీ పుట్టిందంటే ఫస్ట్ స్పూన్ తోటి తినిపిస్తారు, వెండి స్పూన్ తో, లేదు గోల్డ్ స్పూన్ తోటి తినిపిస్తారు. ఆ గోల్డ్ స్పూన్లు కూడా తయారు చేస్తారు అడిగితే ఎవరైనా. ఇంకా వెండి స్పూన్లో ఎందుకు తినిపిస్తారు అంటే రస్ట్ రావద్దు బేబీకి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బేబీకి. తర్వాత దాంట్లో అంత ఆరోగ్య సూత్రం ఉందా? ఆరోగ్య సూత్రం చాలా ఉంది. ఇంకా కాళ్ళకి కడయాలని వేస్తారు, పట్టీలు వేస్తారు. ఎందుకంటే కాళ్ళకి బలం కావాలి, ఇట్లా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బరువు అనేది నీకు స్ట్రైట్ చేస్తుంది. చేతులకి కడాం వేస్తారు. ఎందుకంటే చేతులం కొంచెము స్టిఫ్ ఉండాలి ఎప్పటికీ, లేదంటే అది
ఏ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉంటుంది కాబట్టి ఓకే. అప్పటి నుంచి కూడా నెక్ చైన్లు కానీ అవునవునవునవును. వెండి చైన్ కానీ మల్తాడేస్తారు. ఓకే. సో ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు ఆ బేబీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రస్థానం. సూపర్, సూపర్. సో ఇంత బిజీగా నాకు తెలిసి సో మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా చాలా సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నారు. యా ఎంత బిజీగా ఉంటారు, ఎప్పుడు వెండి గురించి తప్ప మీకు వేరే ఆలోచన ఉన్నట్టు కూడా నాకు అనిపించదు నిజంగా. అవును. సో ఇంత బిజీగా ఉంటూ కూడా మీరు బోల్డ్ అన్ని సోషల్ సర్వీస్ చేస్తుంటారని వింటాను. ఎట్లాంటి వాటిలలో ఉంటారు మీరు? ఏదైనా టెంపుల్స్ ఉన్నాయనుకోండి, ఓకే. దానికి మనము రాస్తూ ఉంటాం టెంపుల్స్ కి. అచ్చా. ఇంకా ఏదైనా టెంపుల్ ఉందనుకోండి, వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారు ఇట్లాంటివన్నీ చేయండి అని. ఇవన్నీ Okay. చేసినాక బయట టెంపుల్కి ఒక బోర్డు కావాల్సి వస్తుంది. అవును అవును బోర్డు కావాల్సి వస్తుంది కదా, ఆ బోర్డు మీద టెంపుల్ పేరు అది అన్నీ వస్తుంది. అవును. తర్వాత మనది కూడా కొంచెం ఉంటుంది. అంతే కదా. అవును. ఈ సేవ అనేది చేస్తాం. మనది అవుతుంది, స్వార్థం దేవుడికి అవుతుంది, రెండు అవుతుంది. రెండు అది నేను అన్ని టెంపుల్స్ కి చేస్తా. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే మనము లయన్స్ క్లబ్ లో ఉన్నాం. అవును. లయన్స్ క్లబ్ లో ఉన్నాము. ఆ, ఇది ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటారో కుట్టు మిషన్లతోటి వాళ్ళకి మనం కుట్టు మిషన్లు కొత్త ఇస్తూ ఓ వావ్. ఒక ఇయర్లీ ఒక 200 మిషన్లు ఇస్తున్నాము. నిజమా? లయన్స్ క్లబ్ ద్వారా మనం అందరం Okay. చేసుకొని ఇచ్చి సూపర్. ఆడొక ట్రైనర్ పెడుతున్నాం. మళ్ళా ఒక కాలనీ ఉందనుకోండి, ఒక 20 మందికి వాళ్ళు నేర్పిస్తారు. ఆడ 20 మిషన్లు పెడతాం. ఆ కాలనీ వాళ్ళందరూ నేర్చుకునేటోళ్ళు నేర్చుకొని మళ్ళీ వాళ్ళకే మిషన్ ఇచ్చేస్తాం మళ్ళీ. అచ్చా. ఇలా మనం ఈ సర్వీస్ అనేది ఇలాంటి వండర్ఫుల్. ఇంకా చాలా చేస్తూనే ఉంటాము. అదేలేండి, అయినో అదే చాలా చేస్తుంటారు మీరు, అందుకే సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కదా మీరు, అందుకని. సో థ్యాంక్ యూ రవి గారు. చాలా బిజీ షెడ్యూల్, మీ షాప్ టైం అనుకుంటా, మీ టైం తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అక్షయ జ్యువెలర్స్ అక్షయంగా అలా ఎదుగుతూనే ఉండాలి. వెండి వెన్నెల ప్రపంచాన్ని వెండి వెన్నెల విశ్వంగా మార్చాలి మీరు. ప్రపంచంగా విశ్వమే వెండి వెన్నెల విశ్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. బిఎస్ టాక్ షోకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా క్వశ్చన్లు అడిగారు. సార్ జనాలకు కూడా అది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు చెప్పిన చాలా విషయాలు, అంటే ముఖ్యంగా చాలా మందికి వెండి బంగారం ఇంట్లో ఎంత ఉంచుకోవాలో తెలియదు. అవును. రేపు ఐటీ రైట్స్ అయినా, పోలీస్ రైట్స్ అయినా, ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడైనా మీ బంగారం మీ చేతిలో ఉండకుండా పోయే అవకాశం ఉంది. ఎక్కువ ఉంచుకుంటే ఆ నిబంధన తెలుసుకోవాలి. మిగతాది సార్ చెప్పినట్టుగా ఆస్తుల రూపంలో, అంటే ల్యాండ్ రూపంలో కొని పెట్టుకుంటే, లేదా సార్ కనుక ఇచ్చేస్తే ఒక అద్భుతమైన ప్రయోజనం. అంటే అది ఇంట్లో ఉంటే మన లాకర్లోనో పెట్టెల్లోనో ఉంటే నిద్రపోతుంది, అది అంతకు మించి ఏం చేయదు. అవును. సార్ దగ్గరికి వెళ్తే రెంట్గా మారుతుంది, రెంట్ ఇస్తారు, మళ్ళీ దాని వాల్యూ ఎప్పటిలాగా పెరుగుతూనే ఉంటుంది, రెంట్ వస్తుంది. లేదా సార్ చెప్పినట్టు ఎక్సెస్, అంటే 850 గ్రాముల కంటే ఎక్కువ ఉందనుకోండి బంగారం మీ దగ్గర, దాన్ని ల్యాండ్ కొనండి. ఇప్పుడు మీరు ఎప్పుడో కొనుంటారు మీ దగ్గర ఉన్న ల్యాండ్ బంగారం, అప్పుడు 8,000 తులమో, 10,000 తులమో, 20,000 తులమో కొనుంటారు. ఇప్పుడు అది లక్షల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మీకు అంత పెద్ద ల్యాండ్ వస్తుంది. 167 గజాల స్థలం వస్తుంది మీకు. సో దట్స్ అ బ్యూటిఫుల్. 500 గ్రామ్ ఉందనుకోండి, 700 గజాలు. చూడండి, 700 గజాలు. సో అంత అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. సో ఏదన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, సార్ నెంబర్కి. మీకున్న డౌట్స్ అన్నీ ఆయన 24 hours అవైలబుల్ ఉంటారు. అదొకటి మళ్ళీ హ్యాపీగా మీరు కాల్ చేసి మీ డౌట్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను సార్ ద్వారా మీకు ఆన్సర్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అక్షయ జ్యువెలర్స్ అధినేత రవి గారితో ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.